అంతే సార్. లవర్స్ డే, శివరాత్రి అన్నీ, వ్యాలంటైన్స్ డే, శివరాత్రి. అండ్ అన్న వదిలేస్తే నాకు కొంచెం తీపి జ్ఞాపకం ఉంది. Feb 14th, అవునా, ఏంటది? లాస్ట్ Feb 14th కొంచెం తీపి జ్ఞాపకం ఉంది కదా. ఓకే ఓకే. మళ్ళీ 13th రిలీజ్ చేస్తే మళ్ళీ 14th ఓకే 365 days ఆఫ్ అది అయిపోతుందని అట్లా. దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టేనా కంప్లీట్గా? దాంట్లో నేను ఐ థింక్ సార్ అది సక్సెస్ అయినా బయటికే వస్తుండే వారం తర్వాత. డెఫినెట్లీ ఏదైనా కష్టం 4 నెలలు, సంవత్సరం ఉంటుంది సార్. రిజల్ట్ ఎఫెక్ట్ హిట్ అయితే 5 రోజులు, ఫ్లాప్ అయితే 2 వారాలు ఉంటుంది అంతే. డెఫినెట్లీ ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా ముందుకి. ఇప్పటివరకు నీ కెరీర్లో ఎక్కువ రోజులు బాధపడ్డారు అంటే అద్భుతంగా చేసినా కూడా ఆ రిజల్ట్ పాజిటివ్గా రానప్పుడు ఎక్కువగా బాధపడ్డ సినిమా ఇది? అద్భుతంగా చేసినా కూడా అని నేను చెప్పలేను. గ్యాంగ్స్ కాపాడుకుంటే చాలా మంచి సినిమా ఇది. నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అది. రత్న, లంకల్ రత్న అనే క్యారెక్టర్ ఇస్ మై. నాకు సినిమాలు ఫేవరెట్ ఏదన్నా అడిగితే 1-2 చెప్తా, కానీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ మై హోల్ కెరియర్ ఇస్ లంకల్ రత్న. లంకల్ రత్న, ఓకే. అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ ముందు మంచి హైప్ ఉండి రిలీజ్ తర్వాత ఆ హైప్ లేకపోవటానికి ఏంటి రీజన్? సినిమానే కదా సార్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ యునానిమస్ ఉండే, సెకండ్ హాఫ్ యునానిమస్గా పీపుల్ కుడెంట్ టేక్ ఇట్. అండ్ చాలా దేర్ ఆర్ ఫాల్ట్స్. ఇంకా మా మేకింగ్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు తప్పు ఎవరి మీద, సక్సెస్ అందరి మీద వేసుకున్నప్పుడు అది ఎటువైనా కూడా అందరం కలిసి చేసిన తప్పనే చెప్తాం. అంటే ఒక బట్ ఇట్ వాజ్ నాట్ కమర్షియల్గా, ఇట్ డెంట్ గో రాంగ్ అని మేము అనుకున్న. అంటే మీకు తెలుసు ఇట్ హ్యాడ్ అ స్కోప్ టు బ్లాస్ట్. అది అయ్యింది అంతే. ఈ సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ అనుదీప్ డైరెక్టర్, నువ్వు ఒరిజినల్గా కూడా డైరెక్టర్వి. సో ఏదైనా ఒక సిచ్యుయేషన్లో ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య క్లాష్ లాంటిది ఏమైనా వచ్చిందా? అసలు క్లాష్ అంత పెద్ద పదం కూడా అసలు నాకు అనుదీప్కి. అంటే క్లాష్ అంటే నేనేదో చిన్న చిన్న మాటలో కూడా క్లాష్ ఉండదు. అంటే బెటర్మెంట్ కోసం అనేది ఆర్గ్యుమెంట్స్ అలాంటి. అంటే ఇప్పుడు నేను ఏదైనా సూపర్ మమ్మ అని వెళ్ళిపోతాడు. మనోడు ఏదైనా చెప్తే అద్దరు అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే టేక్లో చేస్తాం. ఇది రాద్దాం చేద్దాం అది కాదు. ఏదైనా అనిపిస్తే ఇన్స్టింక్ట్గా ఇంప్రూవైజేషన్ సీన్లో వస్తుంది, బాగుంటే పెట్టేసుకుంటాడు అంతే. క్లాష్ అనేది అయితే అసలు ఆ మనిషికి ఎవరితో కాదనుకుంటా, ఫుల్ క్లారిటీ ఉన్న మనిషి. సో అంటే క్లాష్ అనేది ఇద్దరు కన్ఫ్యూజ్ పీపుల్ కలిసినప్పుడు వస్తుంది సార్. అలానే ఎందుకు అనుకోవాలి? ఇద్దరు ఒకటి కన్ఫ్యూజ్ ఉండి ఒకటి క్లారిటీ ఉన్నా వస్తుంది అనుకోండి. అలా అని ఇద్దరు మల్టీ టాలెంటెడ్ అయినా కూడా వస్తుంది. లేదు సార్, అసలు సినిమా అనేది ఐ థింక్ ఇట్స్ వన్ మ్యాన్, ఒకటి విజన్. ఆ ఒకటి విజన్ నమ్మాలి అందరూ అంతే. దట్స్ డైరెక్టర్. బట్ అవతల వ్యక్తి ఏదో ఒక స్టేజ్లో మిస్టేక్ జరుగుతుంది అని యువతల వ్యక్తి గ్రహించినప్పుడు కాన్ఫిడెంట్గా తప్పు చేస్తే తప్పు రైట్ అయిపోవాలి సార్. ఆ కాన్ఫిడెన్స్లో డైరెక్టర్ ఉండాలి అంతే. అట్లా చాలా జరిగినాయి.